హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నా, నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. సమ్మర్ వచ్చేసింది, చాలా మంది రిఫ్రిజిరేటర్స్ కొనాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒక మంచి క్లారిటీతో బయటకైతే వెళ్ళిపోతారు. మీరు రిఫ్రిజిరేటర్ కొనే ముందు ఏం పాయింట్స్ చూసి మనం రిఫ్రిజిరేటర్ కొనాలి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ రిఫ్రిజిరేటర్ బయింగ్ గైడ్ 5 years బ్యాక్ చేశాను. ఆ వీడియోకి మంచి వ్యూస్ అయితే వచ్చాయి, మంచి కామెంట్స్ అయితే చేశారు మీరు. ఆ వీడియోని కొంచెం అప్డేట్ చేసి వీడియో అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియో చూసి ఆ వీడియో కిందకి వెళ్ళి ట్రోల్స్ అయితే చేయబాకండి. ట్రోల్స్ చేస్తే మీ మీద ఒట్టే. అసలు మన వీడియోలోకి వెళ్ళే ముందు రిఫ్రిజిరేటర్ కానీ అసలు ఏసీ కానీ ఎలా వర్క్ అయిద్దో ఒకసారి మీకు చెప్తాను. రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ మీకు ఒకేలాగా వర్క్ అవుతూ ఉంటాయి. రిఫ్రిజిరేటర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒకసారి మీకు చెప్తాను. రిఫ్రిజిరేటర్ లో కానీ ఏసీస్ లో కానీ మీకు కంప్రెసర్ అని ఒక మెయిన్ పార్ట్ అయితే ఉంటుంది. కంపెనీస్ వీటిపైన 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ వారంటీ ఇస్తూ ఉంటారు. కంప్రెసర్ అనేది రిఫ్రిజిరేటర్ కి ఏసీకి ఒక గుండెలాగానే మనం చెప్పుకోవచ్చు. మన బాడీలో గుండె ఆగిపోతే మన బాడీ ఎలా అయితే పనిచేయదు, ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్ లో కానీ కంప్రెసర్ పాడైపోయింది అనుకోండి, ఆ రిఫ్రిజిరేటర్ ఏసీస్ మనకి పాడైపోతాయి. ఇప్పుడు ఒక పిక్చర్ అయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ లో ఉన్నది కంప్రెసర్ అన్నమాట. ఈ కంప్రెసర్ ఏం చేస్తుందంటే లో ప్రెజర్ లో టెంపరేచర్ లో ఉన్న గ్యాస్ రిఫ్రిజిరెంట్ ని హై ప్రెజర్ హై టెంపరేచర్ గా కంప్రెస్ చేస్తుంది. ఈ కంప్రెస్ అయిన హై ప్రెజర్ హై టెంపరేచర్ గ్యాస్ రిఫ్రిజిరెంట్ కంప్రెసర్ ద్వారా కండెన్సర్ కాయిల్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి హై టెంపరేచర్ కండెన్సర్ కాయిల్ ద్వారా బయటకి అయితే వెళ్ళిపోద్ది. ఈ హాట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనం రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ చూసినా కానీ ఏసీ అవుట్డోర్ యూనిట్ చూసినా కానీ మనకి వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే హై ప్రెజర్ గ్యాస్ రిఫ్రిజిరెంట్ ఉందో ఈ స్టేజ్ లో లిక్విడ్ రిఫ్రిజిరెంట్ గా ఫామ్ అయింది. ఆ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా లోపలికి అయితే వెళ్తుంది. ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లిక్విడ్ ఫామ్ లో ఉన్న రిఫ్రిజిరెంట్ ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా లోపలికి వెళ్తుందో అక్కడ మీకు టెంపరేచర్ సడన్ గా డ్రాప్ అయిపోద్ది. లిక్విడ్ది మీకు కూలింగ్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఈ కూలింగ్ ఎవాపరేటర్ లోకి అయితే వెళ్తుంది, అంటే ఫ్రీజర్ లోకి వెళ్ళి ఆ ఫ్రీజర్ మొత్తం కూల్ చేస్తుంది. ఈ ఫ్రీజర్ నుంచి మనకి రిఫ్రిజిరేటర్ మొత్తం కూలింగ్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో కూల్ చేయడానికి ఏదో ఒక ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాము, దానికి ఒక టెంపరేచర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ టెంపరేచర్ ని కూల్ చేయడానికి ఆ ఫ్రీజర్ లో ఉన్న ఎవాపరేటర్ ఏం చేస్తుంది అంటే మనం పెట్టిన ఐటమ్స్ యొక్క టెంపరేచర్ ని అది తీసుకుంటది. ఇలా తీసుకునే క్రమంలో ఆ లిక్విడ్ ఫామ్ లో ఉన్న రిఫ్రిజిరెంట్ మళ్ళీ లో ప్రెజర్ గ్యాస్ గా అయితే ఫామ్ అయింది. ఆ లో ప్రెజర్ అండ్ లో టెంపరేచర్ గ్యాస్ రిఫ్రిజిరెంట్ సెక్షన్ పైప్ ద్వారా కంప్రెసర్ లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్ పైప్ ద్వారా వచ్చిన ఈ లో ప్రెజర్ లో టెంపరేచర్ గ్యాస్ రిఫ్రిజిరెంట్ ని హై ప్రెజర్ హై టెంపరేచర్ రిఫ్రిజిరెంట్ గా ఈ కంప్రెసర్ అయితే కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ సైకిల్ అయితే తిరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కాయిల్స్ లో రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉండాలి అండ్ కంప్రెసర్ పనిచేయాలి. అప్పుడే మీకు కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్ లో కానీ వీటిల్లో ఏది పాడైపోయినా మీకు కూలింగ్ అయితే రాదు. ఈ కంప్రెసర్స్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి నాన్ ఇన్వర్టర్, ఇంకోటి వచ్చేసరికి ఇన్వర్టర్. నాన్ ఇన్వర్టర్ కంప్రెసర్స్ అనేవి మీకు హై టెంపరేచర్ లో ఒకేసారి రన్ అవుతూ ఉంటాయి. పర్టికులర్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆగిపోతాయి, మళ్ళీ రన్ అవుతాయి, మళ్ళీ ఆగిపోతాయి. ఇలా ఆన్ అవుతాయి ఆగిపోతాయి, ఆన్ అవుతే ఆగిపోవడం వల్ల మనకి కరెంట్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది. అదే ఇన్వర్టర్ కంప్రెసర్ అనుకోండి, మన టెంపరేచర్ బట్టి అది ఆటోమేటిక్ గా కంప్రెసర్ పనితనాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది. మనకి కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ మంది ఇన్వర్టర్ కంప్రెసర్స్ ఉన్న రిఫ్రిజిరేటర్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. కంపెనీస్ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ మీకు మాక్సిమం ఇన్వర్టర్ కంప్రెసర్స్ ఉన్న రిఫ్రిజిరేటర్స్ అయితే మార్కెట్ లోకి తీసుకొస్తూ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఎన్ని రకాలు ఉంటాయి? మొత్తం రిఫ్రిజిరేటర్స్ లో 7 types అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ మినీ రిఫ్రిజిరేటర్. ఇవి చాలా చిన్న సైజులు అయితే ఉంటాయి. మీరు ఓన్లీ 1 person అయితే ఈ మినీ రిఫ్రిజిరేటర్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. ఇవి 100 liters బిలో అయితే ఉంటాయి. ఈ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. చిన్న ఫ్యామిలీకి ఈ రిఫ్రిజిరేటర్స్ అయితే సరిపోతాయి. రూమ్ లో బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ సరిపోతాయి, బీర్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అన్ని మీకు డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు పైన ఫ్రీజర్ ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో వచ్చే రిఫ్రిజిరేటర్స్ లో ఇన్బిల్డ్ ఫ్యాన్ అయితే ఉండదు. నేచురల్ గాలి ద్వారా ఫ్రీజర్ నుంచి చల్లటి గాలి ఫ్రిడ్జ్ కి మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ మీకు 180 liters 200 liters దగ్గర వచ్చేస్తూ ఉంటాయి. ఈ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీలో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి డీ ఫ్రిడ్జ్ లో ఐస్ గట్లు కడుతూ ఉంటాయి. ఫ్లాష్ వీడియోలో చెప్పాను, మా రిఫ్రిజిరేటర్ డోర్ అయితే ఇరిగిపోయింది. వీటిని ఏం చేస్తామంటే మాన్యువల్ గా డీఫ్రాస్ట్ చేసి ఐస్ మొత్తం కరిగిపోయి నీళ్ళలాగా ఫామ్ అయ్యిద్ది. సో ఆ నీటిని మనం తీసుకొని పడేస్తూ ఉంటాము. సో మాన్యువల్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్స్ లో. సో ఎక్కువగా మీకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో ఈ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లోనే మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టారు అనుకోండి, ఆటో డిఫ్రాస్ట్ టెక్నాలజీ ఉన్న రిఫ్రిజిరేటర్స్ అయితే మీకు చిక్కుతూ ఉంటాయి. బెటర్ వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లోనే ఎక్స్ట్రా మీకు ట్రే లాగా ఇస్తారు, ఆనియన్స్ పొటాటోస్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి. అది ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉంటాయి ఆ రిఫ్రిజిరేటర్స్. అవి వద్దు నేను పక్కన పెట్టేసుకుంటాను కిచెన్ లో అంటే ఒక 1000 రూపాయలు మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి కరెంట్ బిల్
తక్కువ కాలుతుంది, తక్కువ రేట్లో అయితే వచ్చేస్తాయి. మీకు స్పేస్ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. దీంట్లో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఫ్రీజర్ గడ్డ కడుతూ ఉంటుంది, సో మాన్యువల్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కూలింగ్ కూడా మీకు సపరేట్ గా ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్ మొత్తం కూలింగ్ ఈవెన్ గా సప్లై అవ్వదు, కొంచెం అన్ఈవెన్ గా మీకు కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇవి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఫ్రీజర్ లో ఐస్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము. మనం సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రీజర్ లో ఉన్న కూలింగ్ ఎవాపరేటర్ బయట గాలికి ఎక్స్పోజ్ అవుతుంది. అంటే బయట నుంచి వచ్చే గాలికి ఎక్స్పోజ్ అయ్యడం వల్ల బయట నుంచి వచ్చే వేడి గాలి వాటర్ లా ఫామ్ అయింది, ఆ వాటర్ ఐస్ లా కన్వర్ట్ అయ్యింది. అప్పుడు మనకి ఐస్ గడ్డలు కడుతూ ఉంటాయి. ఈ రిఫ్రిజిరేటర్ లో థర్డ్ టైప్ వచ్చేసరికి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. సో ఇవి మీరు ఎక్కువ ఇళ్లలో చూస్తూ ఉంటారు. చాలా మంది మిడ్ రేంజ్ లో రిఫ్రిజిరేటర్స్ కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ తీసుకుంటూ ఉంటారు. ఒక 4 persons ఉంటారు కదా ఇంట్లో, ఒక 2 పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అయితే సెట్ అవుతాయి. ఈ రిఫ్రిజిరేటర్ లో మీకు 2 డోర్స్ అయితే ఉంటాయి. పైన ఫ్రీజర్ కి సపరేట్ డోర్ ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ కి సపరేట్ డోర్ ఉంటుంది. దీనిలో సపరేట్ గా ఎవాపరేటర్స్ కి ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఫ్రీజర్ నుంచి వచ్చే కూలింగ్ గాలి ఆ ఫ్యాన్స్ ద్వారా కింద ఫ్రిడ్జ్ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతూ ఉంటుంది. సో దీనిలో కూలింగ్ బెటర్ ఉంటుంది సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ తో కంపేర్ చేస్తే. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అన్ని మీకు ఫ్రాస్ట్ ఫ్రీ టెక్నాలజీతోనే వస్తూ ఉంటాయి. మీకు మాన్యువల్ గా పని అయితే తక్కువ అయిపోద్ది. ఆటోమేటిక్ గా రిఫ్రిజిరేటర్ లో ఐస్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. సో అంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ అయింది అనమాట. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో కూడా మీకు డిజైన్స్ 2 types వస్తాయి. పైన ఫ్రీజర్ ఉంటుంది, కింద ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. కామన్ గా మీరు చూస్తూ ఉంటారు ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ డబుల్ డోర్వి. కానీ కొన్ని మోడల్స్ అయితే కింద ఫ్రీజర్ ఉంటుంది, పైన ఫ్రిడ్జ్ ఉంటుంది. ఎవరైతే నడుము నొప్పి ఉంటుందో, కొంచెం పెద్దవాళ్ళు కిందకు వంగి సామాన్లు తీసుకోలేరు కదా, అంటే వెజిటేబుల్స్ కానీ అలాంటి వాళ్ళ కోసం పైకి పెడతారు ఫ్రిడ్జెస్. ఫ్రీజర్ అనేవి కింద ఉంటాయి అనమాట. మనం ఇంట్లో పెద్దవాళ్ళకి కొంచెం ఏజ్డ్ పీపుల్ కి తీసుకోవాలి అనుకుంటే ఇలాంటివి తీసుకుంటే బెటర్. కింద ఫ్రీజర్ వచ్చి పైన ఫ్రిడ్జ్ వచ్చే రిఫ్రిజిరేటర్స్. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ నెక్స్ట్ నేను చెప్తాను. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, వీటన్నిటిలో మీకు కన్వర్టబుల్ మోడ్స్ కూడా వస్తాయి. ఈ కన్వర్టబుల్ మోడ్స్ అంటే ఏంటి అనేవి నేను రిఫ్రిజిరేటర్ టైప్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్ హీటర్ దీనిలో ఉంటది కాబట్టి. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది సింగిల్ డోర్ తో కంపేర్ చేస్తే, అండ్ రిపేర్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ తో కంపేర్ చేసి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ లో మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ లో 4th టైప్ వచ్చేసరికి ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇవి చూడడానికి మీకు ఇలా ఉంటాయి. దీనిలో మీకు 3 separate కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఫ్రీజర్, ఇంకోటి వచ్చేసరికి ఫ్రిడ్జ్, ఇంకోటి వచ్చేసరికి మనం వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి. ఈ మెకానిజం ఎలా వర్క్ అయ్యిద్దంటే, ఫస్ట్ ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫ్రీజర్ నుంచి కూల్ గాలి ఫ్రిడ్జ్ లోకి అయితే వెళ్తుంది. సో ఫ్రిడ్జ్ లో నుంచి ఇంకొంచెం కూల్ గాలి వెజిటేబుల్ కంపార్ట్మెంట్స్ లోకి అయితే వెళ్తుంది. వెజిటేబుల్స్ మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి పాడవకుండా. ఎక్కువగా వెజిటేబుల్స్ పెట్టుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. ఫ్రీజర్ నుంచి వెజిటేబుల్ కాంపోనెంట్స్ కి గాలి వస్తూ ఉంటుంది కదా, సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మాయిశ్చర్ అయితే వెజిటేబుల్ కి తగలదు. సో వెజిటేబుల్స్ మీకు తాజాగా ఎక్కువ కాలం అయితే ఉంటాయి. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కొంచెం లార్జ్ ఉంటుంది కాబట్టి ఏ కంపార్ట్మెంట్కి ఆ కంపార్ట్మెంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఈజీగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ డోర్ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సిన కంపార్ట్మెంట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. దీనివల్ల కొంచెం కూలింగ్ లాస్ తక్కువ అయింది, మనకి కరెంట్ బిల్ కూడా కొంచెం సేవ్ అయింది. డిజైన్ లుక్ కూడా బాగుంటాయి ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్. కాన్స్ వచ్చేసరికి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తో కంపేర్ చేస్తే ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ పవర్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి, రిపేర్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ లో 5th టైప్ వచ్చేసరికి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్. ఇవి మీకు ఇలా ఉంటాయి. ఒక సైడ్ ఏమో ఫ్రీజర్ సెక్షన్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ లో మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, చాలా ఐటమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లో కూడా మీకు చాలా మోడల్స్ అయితే చిక్కుతూ ఉంటాయి మార్కెట్ లో. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ లో చిక్కడం ఇంటూ దొరకడం ఇంటూ అని పెడుతూ ఉంటారు, అవైలబుల్ ఉంటాయి. ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ ఫ్రీజర్ సెక్షన్ లో మీకు ఐస్ క్యూబ్స్ రావడానికి అండ్ వాటర్ మనం పట్టుకొని తాగడానికి దీనిలో సపరేట్ గా వాటర్ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో వాటర్ మనం ఫిల్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఆ కంపార్ట్మెంట్ నుంచి వాటర్ అయితే బయటకు వస్తాయి. ఆ వాటర్ మనం బయట పట్టుకొని తాగొచ్చు. అండ్ ఐస్ క్యూబ్స్ కావాలి అన్నా ఇక్కడ నుంచి మనం పెట్టుకోవచ్చు. క్రష్డ్ ఐస్ కావాలి అన్నా దీన్ని ప్రెస్ చేసి మనం క్రష్డ్ ఐస్ అయితే తీసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ అంటే మరి దేనికి వాడతారు మరి నాకు తెలియదు. కొన్ని రిఫ్రిజిరేటర్లో మనకి స్క్రీన్ కూడా వస్తుంది. శాంసంగ్ లాంటి రిఫ్రిజిరేటర్స్లో ఫ్రిడ్జ్ లోపల ఏమున్నాయో మనం బయట నుంచే చూడవచ్చు. ప్రతిసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా నాకు ఆ ట్యాపే కావాలి, స్క్రీన్ ఉన్న రిఫ్రిజిరేటరే కావాలి అని చాలా మంది గొడవలు పడుతూ ఉన్నారు పాపం. సో దీనిలో ఏంటంటే మనకి చక్కగా ఒక స్క్రీన్ వస్తుంది, మన యూట్యూబ్ వీడియోస్ చూసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉంటాయి కదా, సీరియల్స్ కానీ, ఫ్రిడ్జ్ టూర్స్ ఉంటాయి, అలాంటి ఫ్రిడ్జ్లోనే మనం చూసుకోవచ్చు అనమాట.
లేడీస్ ఎవరైతే వంట చేసుకుంటూ ఉంటారో అందులో చూసుకోవచ్చు. ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి, ట్విన్ కూలింగ్, డ్యూయల్ ఎవాపరేటర్ మోడల్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే ఫ్రీజర్కి సపరేట్ ఎవాపరేటర్ ఉంటుంది, ఫ్రిడ్జ్కి సపరేట్ ఎవాపరేటర్ అయితే ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే కూలింగ్ని బాగా మెయింటైన్ చేస్తాయి. ఇవి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 550 లీటర్స్ ఎబో నుంచి రిఫ్రిజిరేటర్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, వాసిపోద్ది, కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ వీటిని పెట్టుకోవడానికి కూడా కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్లో 60 టైప్ వచ్చేసరికి ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అంటూ ఉంటారు. ఇవి మీకు చూడడానికి ఇలా ఉంటాయి. పైన మీకు సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అయితే వస్తుంది, కింద ఫ్రీజర్ సెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రీజర్ కూడా ఒక్కొక్కసారి సింగిల్ డోర్ ఉంటుంది, డబుల్ డోర్ అయితే వస్తాయి. అంటే ఏంటంటే ఒక పార్ట్ మీకు సైడ్ బై సైడ్ వస్తుంది, ఒక పార్ట్ ఏమో ఫుల్ డోర్ అయితే వస్తుంది. సో వాటిని మనం ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ అంటూ ఉంటాము. దీనిలో మీకు ఫ్రిడ్జ్కి ఫ్రీజర్కి సపరేట్ సెన్సర్స్ అయితే ఉంటాయి. సో సపరేట్గా ఫ్రీజర్కి ఎంత కావాలో కూలింగ్ అంతవరకు ఇస్తుంది, ఫ్రిడ్జ్కి ఎంత కూలింగ్ కావాలో అంతవరకు కూలింగ్ అయితే ఇస్తూ ఉంటాయి. ఈ కార్డ్స్ వచ్చేసరికి ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, స్పేస్ ఎక్కువ కావాలి ఇవి పెట్టుకోవడానికి, పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం చూడడానికి హెవీగా ఉంటాయి. ఇంకా రిఫ్రిజిరేటర్లో 7th టైప్ వచ్చేసరికి కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్. ఇవి ఎక్కువగా మీరు హాస్టల్స్లో కానీ బయట ఐస్ క్రీమ్ షాప్స్ ఉంటాయి, కిరాణా షాప్స్, ఇలాంటి వాటిల్లో మీరు ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ అయితే చూస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే కమర్షియల్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మన ఇంట్లో యూస్ చేసే రిఫ్రిజిరేటర్స్ కి పవర్ కన్జంప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈ కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ కి పవర్ కన్జంప్షన్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఇవి రేర్గా తీసుకుంటూ ఉంటారు, అంటే అందరికీ ఉపయోగపడవు. ఎవరైతే బిజినెసెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ అయితే ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వీడియో మొత్తం ఇంటికి ఎవరైతే రిఫ్రిజిరేటర్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అది కూడా ఒక టైప్ ఉంటుందని చెప్పి మీకు ఒక నాలెడ్జ్ కోసం అయితే చెప్తున్నా. ఇవి ఓవరాల్గా రిఫ్రిజిరేటర్స్ టైప్స్ అయితే ఇన్ని రకాల రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, అసలు ఏం తీసుకోవాలి భయ్యా అంటారు. వెయిట్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. కొన్ని ఫ్రిడ్జెస్లో మనకు కొన్ని మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి. సపోజ్ కూలింగ్ ప్యాడ్ అంటారు, కన్వర్టబుల్ మోడ్స్ అంటారు. వీటి గురించి ఒకసారి మనం చూద్దాం. కూలింగ్ ప్యాడ్ అనేవి మీకు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కూలింగ్ ప్యాడ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కరెంటు పోయినా కూడా కరెంటు మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఆ కూలింగ్ ప్యాడ్ ఏం చేస్తుంది అంటే కూలింగ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం పెట్టిన వస్తువులు కానీ అవి డ్యామేజ్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. కొన్ని రిఫ్రిజిరేటర్స్ లో మనకి కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. కన్వర్టబుల్ మోడ్స్ అనేవి ఎక్కువగా మీరు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ లో సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లో చూస్తూ ఉంటారు. సింగిల్ డోర్ కానీ మిగతా వాటికి కన్వర్టబుల్ మోడ్స్ అయితే రావు. ఈ కన్వర్టబుల్ మోడ్స్ లో మీకు 6 టైప్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఫ్రిడ్జ్, ఫ్రీజర్ అయితే ఉంటుంది, అదొక మోడ్, నార్మల్ మోడ్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్, మనకి స్పేస్ ఎక్కువ కావాలి అన్నప్పుడు ఆ ఫ్రీజర్ ని మనం ఫ్రిడ్జ్ లాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీజనల్ మోడ్ కూడా ఉంటుంది, అంటే ఫ్రీజర్ లో మనకి ఏం ఐటమ్స్ లేనప్పుడు ఫ్రీజర్ ని మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రిడ్జ్ ని మనం రన్ చేయొచ్చు. ఈ మోడ్ పెట్టుకుంటే ఫ్రీజర్ మనకి ఆఫ్ అవుతుంది, ఫ్రిడ్జ్ రన్ అవుతుంది. ఇంకా వెకేషన్ మోడ్ అయితే ఉంటుంది. వెకేషన్ మోడ్ లో మనం బయటకు వెళ్తాం కదా, లాంగ్ ట్రిప్స్ వేస్తూ ఉంటాం, ఒక 1 వీక్ బయటకు వెళ్తాం. అలాంటి టైంలో ఫ్రీజర్ లో ఉండాల్సిన సామాన్లు మనం ఫ్రీజర్ లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్ ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు ఫ్రీజర్ ఆన్ లో ఉంటుంది, ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ లో ఉంటుంది. మనకి కొంచెం పవర్ కన్జంప్షన్ తక్కువ వస్తుంది. కొన్ని పవర్ కూల్ కూడా ఉంటాయి, కంప్రెసర్ మీకు హై స్పీడ్ లో రన్ అయ్యి త్వరగా కూల్ అయితే చేస్తూ ఉంటాయి. ఇంకా సాఫ్ట్ ఫ్రీజ్ టెక్నాలజీ కూడా ఉంటుంది, అంటే ఎక్కువగా మనకి ఫ్రీజర్ లో ఐస్ గడ్డలు కట్టకుండా సాఫ్ట్ గా మనకి ఆ ఫ్రీజర్ అయితే కూల్ చేస్తుంది. అరౌండ్ -5 degrees వరకు అయితే కూల్ చేస్తుంది. ఇలా కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి రిఫ్రిజిరేటర్స్ లో. సో ఇది ఉండడం వల్ల మనకి కావాల్సిన విధంగా మనం కూలింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జెస్ లో, అంటే స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఇలా అయితే కష్టం పెయిన్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కంటెంట్ అయితే మీరు మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని అలా కొట్టండి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ కొనే ముందు మనం చూసుకోవాల్సింది స్టిక్కర్, BE స్టిక్కర్ అయితే మనం చూసుకోవాలి. స్టార్ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ కరెంట్ బిల్ అయితే ఆదా చేస్తుంది, అందరికీ తెలిసింది. కొన్ని రిఫ్రిజిరేటర్స్ చిన్నవి 3 స్టార్లో వస్తూ ఉంటాయి, దానికంటే పెద్ద రిఫ్రిజిరేటర్స్ 5 స్టార్ ఉంటాయి కదా, అవే మీకు కరెంట్ బిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సైజ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు డబుల్ డోర్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ ని డబుల్ డోర్ తోనే మీరు కంపారిజన్ చేయాలి స్టార్ రేటింగ్ స్టిక్కర్స్ ని. అంతేగాని మీరు తీసుకువెళ్ళి కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ తో కానీ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ తో కానీ ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ తో కానీ కంపేర్ చేస్తే కొంచెం రేటింగ్ అయితే మార్పు వస్తుంది. అలా ఎప్పుడు మీరు కంపేర్ చేసుకోకండి. డబుల్ డోర్ తీసుకోవాలి అనుకుంటే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తోనే మీరు స్టార్ రేటింగ్ కంపేర్ చేసుకోండి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ తీసుకోవాలి అనుకుంటే దాంతోనే మీరు స్టార్ రేటింగ్ కంపారిజన్ చేసుకోండి. పవర్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సింగిల్ డోర్ కి, డబల్ డోర్ కి, ఇలాంటి వాటికి మీకు రఫ్ క్యాలిక్యులేషన్ సింపుల్ గా అయితే చెప్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే తీసుకుంటున్నాను.
ఇది శాంసంగ్ వాళ్ళది. ఇది 183 లీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ స్టిక్కర్ పైన చూడొచ్చు 130 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు 130 యూనిట్స్ పర్ డే కి ఎంత కన్జ్యూమ్ చేస్తాయో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు 130 యూనిట్స్ అన్నారు కదా, సో 1 డే కాబట్టి మనం 365 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక వాల్యూ అయితే వస్తుంది 0.356 యూనిట్స్ పర్ డే అని చెప్పి. ఈ 0.365 ని మన ఏరియాలో ఒక యూనిట్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఒక యూనిట్ 8 రూపాయలు అనుకోండి, ఆ 8 రూపాయలతో మనం ఇంటూ చేయాలి. అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. నాకు ₹2.80 అయితే వచ్చింది. 130 యూనిట్స్ కాలింది అనుకోండి మీ రిఫ్రిజిరేటర్, పర్ డేకి ₹2.80 వరకు కరెంట్ బిల్ అయితే వస్తుంది. అదే మీరు పర్ మంత్ కి క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, 130 డివైడెడ్ బై 12 చేయండి, మీకు యూనిట్స్ అయితే వస్తాయి కదా. ఆ యూనిట్స్ ని యూనిట్ కాస్ట్ 8 రూపాయలు అనుకోండి, ₹86 దాకా అయితే వస్తుంది రఫ్ గా. ఇంకా సింపుల్ గా మీకు చెప్పాలి అంటే మీ ఫ్రిడ్జ్ పైన స్టిక్కర్ చూడండి, అక్కడ ఖచ్చితంగా ఒక వాల్యూ అయితే మెన్షన్ చేస్తారు. 130 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్పి, 229 యూనిట్స్ పర్ ఇయర్ అని చెప్పి, ఇలా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. మీ ఏరియాలో యూనిట్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ వాల్యూని దాంతో మల్టిప్లై చేయండి. ఎంతైతే వాల్యూ వస్తుందో అంత వాల్యూ మీ రిఫ్రిజిరేటర్ సంవత్సరానికి అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మీరు ఏ రిఫ్రిజిరేటర్ అయినా తీసుకోండి, సైడ్ బై సైడ్ కానీ, డబల్ డోర్ కానీ, సింగిల్ డోర్ కానీ, ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ అయితే వర్తిస్తాయి. ఇవి ఓన్లీ బీఈ టెస్టింగ్ ఆధారంగా కరెంట్ బిల్ ఇంత అయితే వస్తాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో టెంపరేచర్ విపరీతంగా అయితే ఉంటుంది, 50 degrees కూడా టచ్ అయ్యింది. అలాంటి ఏరియాలో డిఫరెంట్ గా అయితే వస్తుంది. మీ రూమ్ టెంపరేచర్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కరెంట్ బిల్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అది డిపెండ్స్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. నేను మీకు రఫ్గా అయితే చెప్పాను. మీ ఏరియా బట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సమ్మర్లో హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కరెంట్ బిల్ అయితే రావచ్చు. మనకి వర్షాకాలం, చలికాలంలో కొంచెం తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని రిఫ్రిజిరేటర్స్కి యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనం యాప్ సహాయంతో రిఫ్రిజిరేటర్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. కొన్ని రిఫ్రిజిరేటర్స్లో మనం డోర్ తీస్తే అలారం అయితే మోగుతూ ఉంటుంది, డోర్ ఓపెన్ అయ్యింది క్లోజ్ చేయమని చెప్పి. కొన్ని రిఫ్రిజిరేటర్స్ లో మనకి వాసన రాకుండా డియోడరైజర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏ బ్రాండ్ రిఫ్రిజిరేటర్ తీసుకుంటే బెటర్ అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. మన ఇండియాలో చాలా రకాల రిఫ్రిజిరేటర్స్ అయితే ఉన్నాయి. నేను బడ్జెట్ వైజ్, సర్వీస్ వైజ్, డ్యూరబిలిటీ వైజ్ అండ్ కూలింగ్ వైజ్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని కొన్ని బ్రాండ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఎక్కువగా మీరు రిఫ్రిజిరేటర్స్ ఇండియాలో చూసేవి ఎల్జీ, శాంసంగ్, ఐర్, వాల్పూల్, బాష్, గోద్రేజ్, ఐఎఫ్బి, బ్లూ స్టార్, లాయిడ్, వోల్టాస్ ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ మీరు చూస్తూ ఉంటారు. కొన్ని మోడల్స్ ఉంటాయి. లిబర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, జర్మన్ కంపెనీ, మంచి కంపెనీ, కాబట్టి సర్వీస్ ఉండదు. టొషిబా ఉంటుంది, మీడియా, ఇలా చాలా రకాల బ్రాండ్స్ అయితే మీకు మార్కెట్ లో కనిపిస్తూ ఉంటాయి, ఆన్లైన్ లో కూడా, ఆఫ్లైన్ లో కూడా. వీటిలో మీకు నచ్చిన బ్రాండ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వారంటీ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రిఫ్రిజిరేటర్ కొన్నప్పుడు. అన్ని కంపెనీస్ మీకు కాంప్రహెన్సివ్ వారంటీ ఒక 1 year అయితే ఇస్తాయి. ఐఎఫ్బి కంపెనీ మీకు 4 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఇస్తుంది. స్పేర్ పార్ట్స్ పైన ఐఎఫ్బి ఒకటే మీకు 10 years వరకు వారంటీ అయితే ఇస్తుంది. కంప్రెసర్ విషయానికి వస్తే అన్ని కంపెనీస్ మీకు 10 years వరకు కంప్రెసర్ పైన వారంటీ అయితే ఇస్తూ ఉంటారు. శాంసంగ్ అయితే 20 years కంప్రెసర్ పైన వారంటీ ఇస్తూ ఉంటుంది. అన్ని ఫ్రిడ్జెస్ మీకు ఇంచుమించు ఒకేలాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. మనకి సర్వీస్ ఇంపార్టెంట్ ఫ్రిడ్జెస్ కి. ఒకసారి చూసుకోండి, మీ ఏరియాలో సర్వీస్ ఏది బాగుంటే అది తీసుకోండి. ఇంకా సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ మీకు ప్రైస్ రేంజ్ ఒక 20,000 దగ్గర అయితే వస్తూ ఉంటాయి. డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ మీకు 40,000 రూపాయల లోపు అయితే వస్తూ ఉంటాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ మీరు తీసుకునే మోడల్ బట్టి 40,000 నుంచి 2 లక్షల దాకా అయితే ప్రైస్ అయితే ఉంటాయి. సో మిగిలిన రిఫ్రిజిరేటర్స్ ప్రైస్ రేంజ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరికి ఏ రిఫ్రిజిరేటర్ సూట్ అవుతుందో ఒకసారి నేను చెప్తాను. ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అనుకోండి, చిన్న ఫ్యామిలీ అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, తక్కువ బడ్జెట్ లో రిఫ్రిజిరేటర్ కావాలి అంటే సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో 3 to 5 members ఉన్నారు, కొంచెం స్టోరేజ్ ఎక్కువ కావాలి అంటే డబల్ డోర్ రిఫ్రిజిరేటర్కి అయితే మీరు వెళ్ళిపోండి. చాలా మందికి స్టోరేజ్ ఎక్కువ కావాలి, ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్కి అయితే వెళ్ళిపోండి. అంటే డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ లో కన్వర్టబుల్ మోడ్స్కి అయినా వెళ్ళండి, లేకపోతే సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ లో కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోండి. మనం ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు స్టోరేజ్ ఎక్కువ అయితే వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు, కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటుంది, ప్రతిసారి కిందకు వంగి వెజిటేబుల్స్ కానీ అలాంటివి తీసుకోలేకపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పైన ఫ్రిడ్జ్ వచ్చి కింద ఫ్రీజర్ వచ్చే రిఫ్రిజిరేటర్స్ అయితే మీరు తీసుకోండి. చాలా మంది కొంచెం ఇల్లు మంచిగా కట్టించుకుంటారు, కొంచెం లగ్జరీగా ఉంటుంది కిచెన్స్, అవి కొంచెం ప్రీమియంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్కి అయితే వెళ్ళిపోండి. మీరు ఎంత ఎక్కువ పెడితే అన్ని ఎక్కువ ఫీచర్స్తో మీకు రిఫ్రిజిరేటర్స్ అయితే మార్కెట్లో వస్తాయి, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్. మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీ ఇంట్లో స్పేస్ ఎక్కువ ఉంది, సో వాటర్ బాటిల్ పట్టుకొని దాన్ని నింపి ఆ ఐస్ క్యూబ్స్ని మనం పెట్టి నింపి ఇలా మాన్యువల్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండకుండా మీరు ఇలాంటి టైప్ ఆఫ్ రిఫ్రిజిరేటర్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. మనం వాటర్ ఒకేసారి పట్టి పెట్టుకుంటాం, అదే మీకు వాటర్ ఇస్తుంది, క్రష్డ్ ఐస్ ఇస్తుంది, నార్మల్ క్యూబ్స్ ఐస్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి రిఫ్రిజిరేటర్స్ మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా మీ యూజేజ్కి తగ్గట్టు ఒక రిఫ్రిజిరేటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ మార్కెట్లో ఉన్న రిఫ్రిజిరేటర్స్ సింగిల్ డోర్ కానీ, డబల్ డోర్ కానీ, సైడ్ బై సైడ్ కానీ,
కమర్షియల్ అవ్వచ్చు, ఇవన్నీ లిస్ట్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి ప్రోడక్ట్ ట్యాగ్స్లో. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో మీరు కొనాలి అనుకుంటే, ఒకవేళ అమెజాన్లో మీరు కొనాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మన అమెజాన్ స్టోర్కి అయినా వెళ్ళండి, మనం సెలెక్ట్ చేసిన రిఫ్రిజిరేటర్స్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఫ్లిప్కార్ట్ స్టోర్కి అయినా మీరు వెళ్ళొచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకవేళ ఆఫ్లైన్కి వెళ్ళి చూస్తానన్నా నో ప్రాబ్లం, ఒకసారి ఆఫ్లైన్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్రిడ్జ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రిఫ్రిజిరేటర్ బయింగ్ గైడ్ వీడియో అయితే. రిఫ్రిజిరేటర్ కొనే ముందు ఏ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మనం రిఫ్రిజిరేటర్ కొనాలో ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.